నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో అరుదైన ఘట్టం ఈ సంవత్సరం ఆవిష్కృతం కాబోతుంది. ఒకే సంవత్సరం ఒకే క్షేత్రం 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించున్నారు. ఈ 2 బ్రహ్మోత్సవాల నిర్వహణ వెనుక ఉన్న చరిత్ర ఏంటి, కారణం ఏంటి, అధిక మాసం అంటే ఏంటి, అసలు ఖగోళ శాస్త్రానికి ఈ బ్రహ్మోత్సవాలకు ఉన్న లింక్ ఏమిటి అనేది ఈ వీడియోలో సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్కిప్ చేయకుండా పూర్తి వివరాలను పరిశీలించండి. అసలు ఒకే సంవత్సరంలో 2 బ్రహ్మోత్సవాలు రావడానికి గల ఆధ్యాత్మిక ఖగోళ కారణం ఏంటి? సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే ఈ ఉత్సవాల షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అసలు ఈ అధిక మాసం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? 2026 బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఈ సమయంలో టీటీడీ సామాన్య భక్తుల కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది? విఐపి దర్శనాలపై ఉన్న ఆంక్షలు ఏంటి? ఇలాంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాల నిర్వహణ వెనక ఉన్న అసలైన కారణం ఏంటి? ఖగోళ శాస్త్రానికి ఉన్న లింక్ ఏమిటో ఒకసారి చూద్దాం. ఒకే ఏడాది 2 బ్రహ్మోత్సవాలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం మనం చాంద్రమానం అంటే చంద్రుడి గమనం ఆధారంగా పండుగలను లెక్కిస్తాం. సూర్యుడి గమనం ఆధారంగా సౌరమానం నడుస్తుంది. సౌర సంవత్సరానికి 360 రోజులు ఉంటే చాంద్ర సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే ఈ రెండిటి మధ్య 11 రోజుల వ్యత్యాసం వస్తుంది. ఇలా 3 ఏళ్లు గడిచేసరికి దాదాపు 1 నెల అంటే 33 రోజులు తేడా వస్తుంది. ఈ వ్యత్యాసాన్ని సర్దుబాటు చేస్తూ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పంచాంగంలో ఒక అదనపు నెలను కలుపుతారు. దాన్నే అధిక మాసం అంటారు. ఈ ఏడాది అలా అధిక మాసం రావడంతో తిరుమలలో సాంప్రదాయబద్ధంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని 2 విడతలుగా శ్రీవారికి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2 బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అటు తిరుమలలోనే కాకుండా తిరుపతిలో టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది, సామాన్య యాత్రికులకు ఇబ్బందులు లేకుండా ఎలాంటి సదుపాయాలు కల్పిస్తోంది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, తిరుమలలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 2 బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం టీటీడీ ముందస్తు ఏర్పాట్లకు సమాయత్తమవుతోంది. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ శరత్, సివిఎస్ఓ మురళీకృష్ణ తదితర అధికారులు సమీక్షలతో సన్నాహాలు ప్రారంభించారు. 2 బ్రహ్మోత్సవాలు ఒకే ఏడాది రావడం వల్ల భక్తుల రద్దీని ఊహించని స్థాయిలో ఉంటుంది. దీనికి తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్ణీత సమయంలో ఇంజనీరింగ్ పనులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్ని విభాగాల అధిపతులను ఆదేశించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్నప్రసాదాలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఆకట్టుకునే విద్యుత్ దీపాల అలంకరణలు, ఫల పుష్ప ప్రదర్శనలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా ఆయన సూచన చేశారు. యాత్రికులకు కనువిందు చేసే విధంగా ఫలపుష్ప ప్రదర్శనలతో పాటు అలంకరణలు కూడా ఉండాలని ఆయన ప్రత్యేకంగా టీటీడీ విద్యుత్ విభాగం, గార్డెనింగ్ విభాగం అధికారులకు సూచనలు చేశారు. ఈ పరిస్థితుల్లో అధిక మాసం కారణంగా సెప్టెంబర్ నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాల వివరాలేంటో ఒకసారి చూద్దాం. అధిక మాసం కావడంతో సెప్టెంబర్లో మొదటి సంవత్సరం బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. దీనికోసం సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే సుగంధ పరిమళ ద్రవ్యాలతో తయారు చేసిన జలాలను ఆలయాన్ని శుద్ధి చేస్తారు. సెప్టెంబర్ 14వ తేదీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. సెప్టెంబర్ 15న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 19వ తేదీన అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ జరుగుతుంది. ఈ వాహన సేవకు చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి వచ్చే యాత్రికులకు సదుపాయాలు కల్పించడానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈపాటికే సన్నాహాలు ప్రారంభించింది. అదే సందర్భంలో సెప్టెంబర్ 22వ తేదీ వైభవంగా రథోత్సవం జరుగుతుంది. సెప్టెంబర్ 23వ తేదీన చక్ర స్నానంతో మొదటి బ్రహ్మోత్సవం పరిసమాప్తం అవుతుంది. కాగా ఈ బ్రహ్మోత్సవాల్లో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి వారు మాడ వీధుల్లో ఊరేగుతూ గ్యాలరీలోని యాత్రికులకు దర్శనమిస్తారు. అంటే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఒక ప్రత్యేకత ఉంది, ఒక ఆచారం ఉంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి కూడా సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీనికోసం కూడా అధిక మాసం బ్రహ్మోత్సవాల సందర్భంగా చేసే ఏర్పాట్లు పగడ్బందీగా ఉంచాలని టీటీడీ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ఆ తర్వాత బ్రహ్మోత్సవాలను సమాప్తి అయ్యే రోజు ధ్వజ అవరోహణం ఘట్టాలు ఉండవు. అంటే మొత్తానికి అధిక మాసం కావడం వల్ల సెప్టెంబర్లో మాత్రమే
తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణం చేయడం ద్వారా ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. అదే సందర్భంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయిన తర్వాత ధ్వజావరోహణంతో ఈ ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. అది అధిక మాసం కావడం వల్ల సెప్టెంబర్ నెలలోనే ఈ క్రతువు నిర్వహిస్తారు. అక్టోబర్లో నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం, ధ్వజ అవరోహణం మాత్రం ఉండదని టీటీడీ ఆగమ పండితులు స్పష్టం చేస్తున్నారు. అయితే అక్టోబర్ 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు శ్రీవారికి స్నపన తిరువంజనం నిర్వహించడమే ఈ బ్రహ్మోత్సవాల్లో ఉన్న ప్రత్యేకత. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీఐపీలకు ఎలాంటి సూచనలు టీటీడీ జారీ చేసింది, సామాన్య యాత్రికుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందన్నది ఒకసారి పరిశీలిద్దాం. అయితే ఈ ఉత్సవ రోజుల్లో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నట్టు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. వీఐపీ దర్శనాలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. కాగా విజిలెన్స్, పోలీస్ విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి రోడ్ మ్యాప్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని కూడా టీటీడీ అధికారులు ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడవీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు శ్రీవారి సేవకుల సంఖ్య మరింత పెంచే విధంగా కూడా టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో, అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శలు, ఆరోపణలకు, ఇబ్బందులకు ఆస్కారం లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సుమారు బ్రహ్మోత్సవాల సమయంలో 3,000 మందికి పైగానే శ్రీవారి యాత్రికులను రంగంలోకి దించారు. అంటే తిరుమలలోని అనేక ప్రాంతాల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు గ్యాలరీల్లో ఉన్న యాత్రికులకు నీరు, బిస్కెట్లు, టీ, కాఫీతో పాటు అన్నప్రసాదాల పంపిణీకి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నారు. అంటే ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకునే విధంగా శ్రీవారి సేవకుల్లోని కొంతమంది మెరుగైన వారిని, చురుగ్గన్న వారిని యాత్రికుల మధ్యకు పంపించి క్యూఆర్ కోడ్ ద్వారా, అలాగే అనేక సామాజిక మాధ్యమాల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్న టీటీడీ అధికారులు ఆ దిశగా తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానికి, అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చే యాత్రికులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వస్తువులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసుకుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అలిపిరి నుంచే యాత్రికుల రద్దీని అంచనా వేసి దర్శనం కల్పించడం, మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి యాత్రికులు అనుమతించడంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అంతకుముందు ఈవోలుగా ఉన్న అధికారులు, ప్రస్తుతం ఈవో ముద్దాడి రవిచంద్ర కూడా అధికారులను సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాల నిర్వహణకు విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది అధిక మాసం కావడం వల్ల తిరుమలలో నిర్వహించనున్న 2 బ్రహ్మోత్సవాలకు సంబంధించి టీటీడీ అధికారులు తీసుకుంటున్న శ్రద్ధ, ఏర్పాట్లు చేయడానికి చూపిస్తున్న సమీక్షలు ఇవి. ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుమల నుంచి.